హై ఫ్యామిలీ మెంబర్స్, ఈ యొక్క స్టోర్లో మనకి ఓన్లీ కిచెన్ ఐటమ్స్ అనేది అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. ఈ యొక్క స్టోర్ ఎక్కడుంది అలాగే డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఈ యొక్క స్టోర్ అనేది విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద సైజు వరకు మీకు ఇక్కడైతే అందుబాటులో అయితే ఉంటాయి అనమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్లకి అలాగే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ నుంచి మీకు చాలా వరకు సప్లై అయితే అవుతుంటాయి అనమాట. ఈ యొక్క స్టోర్ వచ్చేసి మన విజయవాడలో అయితే ఉందన్నమాట, ఆటో నగర్ లో. ఎవరైనా చూడాలనుకున్నా అలాగే షాప్ విజిట్ చేయాలనుకున్నా సరే ఈ యొక్క స్టోర్ కి అయితే వచ్చి మీకు కావాల్సిన ఐటమ్ అనేది మీరైతే తీసుకోండి. ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ లో అలాగే హోల్సేల్ గా అయితే అమ్మడం జరుగుతుందన్నమాట. మీకు ఏది కావాలనుకున్నా ఈ యొక్క స్టోర్ లో అందుబాటులో అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి షాప్ అనేది విజిట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పేరు రవి, విజయవాడ వన్ స్టాప్ షాప్, ఆటో నగర్ గేట్ పేపర్ దగ్గర అండి. మా దగ్గర వచ్చేసి హోటల్ కి సంబంధించినవి, టీ షాప్ కు సంబంధించినవి, క్యాటరింగ్ వాళ్ళకి, రెస్టారెంట్ వాళ్ళకి, జ్యూస్ షాప్ వాళ్ళకి, ఐస్ క్రీమ్ పార్లర్ వాళ్ళకి, స్ట్రీట్ సైడ్ ఫుడ్ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉంటాయండి. స్టీల్ ఫ్యాబ్రికేషన్, కాలేజ్ క్యాంటీన్స్ కి, ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ కి, ఐటీ కంపెనీ క్యాంటీన్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని మా దగ్గర ఉంటాయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో వస్తుందండి. లొకేషన్ మ్యాప్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. షాప్ అనేది విజిట్ చేయండి. ఇవన్నీ కూడా సమోసా వార్మర్స్ అండి. ఇవి సమోసా వార్మర్స్ అండ్ పఫ్స్ వార్మర్, ఇవి బేకరీ కూడా మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా దీంట్లో మనకి 3000 రూపీస్ నుంచి అండ్ 40,000 రూపీస్ వరకు కూడా అవైలబిలిటీ ఉంటుందండి. ఈ రేంజ్ అంతా కూడా ఫుడ్ వార్మర్ సెక్షన్, బాగా హీటింగ్ ఉంటుంది. దీంట్లో ఫ్లేవర్ అనేది మారదండి. దీంట్లో ఈ వార్మింగ్ షో కేస్ లో యూజ్ చేస్తే కనుక బేకరీస్, టీ షాప్, కాలేజ్ క్యాంటీన్స్ కి బాగా యూజ్ అవుతుందండి. ఇదంతా కూడా ఎక్విప్మెంట్ అన్ని కూడా ఈ సమోసా వార్మర్ అంతా కూడా అండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ నుంచి 45,000 వరకు ఉన్నాయండి. మోడల్ ని బట్టి, సైజ్ ని బట్టి, ఇవన్నీ కూడా వ్యూని బట్టి కూడా మీకు వేరియేషన్స్ ఉంటాయండి ప్రైజెస్. షాప్ అనేది విజిట్ చేసి మీరు చూస్తే మీకు దీంట్లో ఎవ్రీథింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి. ఇవన్నీ వాడండి. కిచెన్ లో వాడుకునే వర్క్ టేబుల్స్ అండి. ఇవి కిచెన్ లో వాడే వర్క్ టేబుల్స్ ఇవన్నీ కూడా దీనికి స్టీల్ లో చేసుకోవచ్చు అండి. కస్టమైజేషన్ ప్రకారంగా సైజ్ ని బట్టి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి అంతా కూడా. అలాగే ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్స్ అండి. ఇవి డైనింగ్ టేబుల్స్, ఇవి కేఫ్ లోకి యూస్ చేసుకోవచ్చు అండి, రెస్టారెంట్ లో యూస్ చేసుకోవచ్చు అండి. టాప్ వచ్చేసి మనకు కొరియన్ టాప్ కావాలన్నా ఉంటుంది, వుడెన్ కావాలన్నా ఉంటుందండి. ఫ్రేమ్స్ కావాలన్నా కూడా మనం ఓన్లీ ఫ్రేమ్ కావాలన్నా కూడా అరేంజ్ చేస్తామండి. అయితే కనుకండి ఫాస్ట్ ఫుడ్ షాప్స్ లో యూస్ చేస్తారండి. ఫాస్ట్ ఫుడ్ షాప్స్ లో బయట స్ట్రీట్ సైడ్ ఫుడ్ పెట్టుకోవడానికి, టీ షాప్స్ లో యూస్ చేయడానికి, జ్యూస్ షాప్ లో పెట్టుకోవడానికి ఎన్ని ఉంటాయండి. ఇక్కడ ఫర్నిచర్ సెక్షన్ కూడా అంతా కూడా స్టీల్ లో కూడా ఉంటుందండి మన దగ్గర. ఈ సెక్షన్ అంతా కూడా అండి మిషనరీ సెక్షన్ అండి. మిషనరీ సెక్షన్ లో మీకు వెజిటబుల్ కటింగ్ మిషన్ ఉంటుందండి, ఆనియన్ కటింగ్ మిషన్స్ ఉంటాయండి. దీనికి మీకు వెజిటబుల్ కటింగ్ మిషన్ లో మనకి 3 వెరైటీస్ ఉన్నాయండి. మనకి వెజిటబుల్ కటింగ్ మిషన్ లో 3 వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ మిక్సీ అండి. ఇది ఫిల్టింగ్ టైప్ లో యూస్ చేస్తారు. దీనికి వచ్చేసి ఆరెంజ్ జ్యూసర్ అండి. ఇది ఆరెంజ్ జ్యూసర్ దీనికి. అలాగే కమర్షియల్ మిక్సీ ఇదో టైప్ లో వస్తుందండి మీకు. దీంట్లో క్యాబేజీ కటింగ్ మిషన్ అండి. దీనికి క్యాబేజీ మంచూరియా యూస్ చేసుకోవడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చాలా బాగుంటుంది మీకు. ఇది ఇట్లాగే గ్రేవీ మిషన్స్ అండి. ఇవి గ్రేవీ మిషన్స్ అంటే మీకు అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, చట్నీ ఇన్స్టెంట్ గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీకు. ఇది వచ్చేసి కోనక్స్ పేపర్ అండి. ఇది వచ్చేసి వెజిటబుల్ కటింగ్ మిషన్ లో బేసిక్ మోడల్ అండి. ఇది అలాగే కొబ్బరి తురుములో వచ్చేసి కొంచెం ప్రీమియం మోడల్ అండి. ఇవన్నీ కూడా మీకు దానికి సెక్షన్ అంతా కూడా అండి ఇన్సెట్ కిల్లర్స్. ఈగల్ రాకుండా స్వీట్ షాప్ లోకి, బేకరీలో యూస్ చేయడానికి, టీ షాప్స్ లో, రెస్టారెంట్ లోకి యూస్ చేస్తారండి. ఈగల్ అనేది మన క్యాచ్ చేస్తూ ఉంటుందండి. ఇదంతా కూడా సెక్షన్ అంతా ఈగల్స్ మిషన్స్. ఇదంతా కూడా అండి షవర్మాస్ అండి. అన్ని కూడా ఇప్పుడు అంతా ట్రెడిషనల్ గా ఫుడ్ జరుగుతుంది. షవర్మా, ఎలక్ట్రికల్ షవర్మా అండి. ఇది వచ్చేసి గ్యాస్ షవర్మా కౌంటర్ మోడల్ వస్తుంది. అలాగే గ్యాస్ షవర్మా కౌంటర్ టాప్ కౌంటర్ మోడల్ ప్లస్ సైడ్ షెల్ఫ్ చేసుకోవడానికి కొంత స్పేస్ ఉంటుందండి దీనికి. ఇది వచ్చేసి చికెన్ గ్రిల్ మిషన్. ఇది ఇంట్లో మనకి 9 బోర్డ్స్ నుంచి అవైలబిలిటీ ఉంటాయండి. 9 బోర్డ్స్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి. దానికల్లా చేసండి కస్టమైజేషన్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు అండి. దీనికి స్ట్రీట్ సైడ్ ఫుడ్ చేసుకోవడానికి దానికి పానీపూరి కౌంటర్ చేసుకోవచ్చు. దీనికి మనం దీనికి హాట్ కౌంటర్ లో యూస్ చేసుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ లో యూస్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఈ కౌంటర్ ని అంతా కూడా సంబంధించిన స్టవ్ సెక్షన్ అండి. ఇదంతా కూడా స్టవ్ సెక్షన్ వచ్చేసి చైనీస్ రేంజ్ వచ్చేసి ఇండియన్ రేంజ్. ఇది అలాగే ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ కి సంబంధించింది, టిఫిన్ హోటల్ సంబంధించిన యూస్ చేసుకోవచ్చు. ఈ పొయ్యిని అయితే కనుక కూడా టీ షాప్ యూస్ చేసుకోవచ్చు. దీన్ని అయితే కనుక హాస్టల్స్ లో యూస్ చేసే పొయ్యి అండి. ఇది హాస్టల్స్ కి, మెస్సెస్ కి వాటిలో యూస్ చేసేది. బిర్యానీ పొయ్యి, ఈ ఫంక్షన్ హాల్ లో యూస్ చేసుకునే పొయ్యి అండి. దీనికి ఇది బిర్యానీలో డబల్ బర్నర్ పొయ్యి. దీనికి ఇది జిలేబీ పొయ్యి అండి. దీనికి ఇట్లా వచ్చేసి మీకు ఇది బిర్యానీ పొయ్యిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్, మోడల్స్ ఉన్నాయండి. దీనికి మీకు ఇది అంతా కూడా పుల్కా స్టవ్స్ అండి. ఇవి కేవలం పుల్కా స్టవ్స్. ఇవి వచ్చేసి బార్బిక్యూస్ అండి. ఇవి సెక్షన్ అంతా కూడా అండి డస్ట్బిన్స్, టెంపుల్ హుండీస్ అండి. ఇవన్నీ కూడా మీకు మసాలా స్టాండ్స్, స్పైసెస్ యూస్ చేసుకోవడానికి చైనీస్ సెక్షన్ సైడ్ టేబుల్ అండి. మీకు మనకంతా దీనికి ఇది ఇవన్నీ కూడా డస్ట్బిన్స్ ప్లస్ చైర్స్ అండి. దానికంతా కూడా యూస్ చేసేది బెయిన్ మెరీ సెక్షన్. అది ఈ సెక్షన్ అంతా కూడా అండి ఫంక్షన్ హాల్ లో ఉండే
వాటర్ గ్లాస్ స్టాండ్ అండి, టీ కప్ వార్మర్, హ్యాండ్ వాషింగ్స్ అండి, ఇవన్నీ కూడా స్టీల్ ఫ్యాబ్రికేషన్ కస్టమైజేషన్ ప్రకారం కూడా చేసిస్తామండి మనం దానికి. ఇది హ్యాండ్ వాషింగ్స్ ఇవి 3 పాయింట్స్ లో వాడేవి కర్రీ కౌంటర్స్, పిజ్జా కౌంటర్ లో వాడేవి, పిజ్జా స్టాల్స్ లో వాడేదానికి కౌంటర్స్ అండి. ఇవన్నీ కూడా స్ట్రీట్ సైడ్ వాడే క్యాష్ కౌంటర్స్ అండి, వుడెన్ టైప్ లో ఉండేవి క్యాష్ కౌంటర్స్ ఉంటాయి. పెట్టుకున్న ర్యాక్స్ అండి, ఇవి బేకరీ లో పెట్టుకునేవి గ్లాస్ టైప్ లో వుడెన్ కౌంటర్ లో యూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఫ్రంట్ సైడ్ కి వచ్చేసి విజిబిలిటీ ఉంటుందండి దీనికి. ఇది అలాగే ఓకే బేకింగ్ ఓవెన్స్ అండి, ఇవి గ్యాస్ బేకింగ్ ఓవెన్ అండి. ఇదంతా కూడా బేకింగ్ ఓవెన్ లో ఇవి స్ట్రెస్ బల్క్ గా చేసుకోవడానికి యూస్ గా ఉంటుందండి మీకు దీనికి. ఇది షాపే యూస్ చేసుకోవాలని ఏం లేదండి, ఇంట్లో యూస్ చేసుకుని ఆన్లైన్ ద్వారా కూడా మనం సప్లై చేసుకోవచ్చు అండి. దీంట్లో బేక్ చేసిన ఐటమ్ అంతా కూడా సమోసా, పిజ్జాస్ కానివ్వండి, బిస్కెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి, బ్రెడ్ కూడా దీనికి. ఇది పొటాటో పీల్ అండి, ఇవి పొటాటో ప్లస్ ఆనియన్ పీలర్స్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మనం దీనికి. ఇది జింజర్ పీలర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు దీని. వీటిలోని కూడా స్వీట్ షాప్ సంబంధించిందండి. ఇది ఏసియన్ మిక్సింగ్ చేసుకోవడానికి బ్యాటర్, షుగర్ కేన్ మిషన్ అండి దీనికి. కూడా కమర్షియల్ వెట్ గ్రైండర్స్ అండి, ఇవి మనకు 1 kg నుంచి స్టార్ట్ అవుతాయండి. 1 kg నుంచి 20 kgs వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికి. గ్రైండర్స్ లో ఇన్ని కూడా పిండి కలిపే మిషన్ సెక్షన్ అండి, కూడా అంతా పిండి కలిపే మిషన్స్. ఇవి క్యాబేజీ కటింగ్ మిషన్ అండి దీనికి. మీకు ఇది వచ్చేసి దోశ పిండి ఆడుకోవడానికి మిషన్ అండి దీనికి. ఇది పెద్ద పెద్ద గ్రైండర్లు టిల్టింగ్ టైప్ లో ఉంటాయి. వెజిటబుల్ కటింగ్ మిషన్ పెద్ద సైజ్ అండి. ఇవన్నీ కూడా అండి టీ షాప్ లో యూస్ చేసుకునే పొయ్యిలండి. టీ షాప్ అండ్ ఫంక్షన్ హాల్స్ లో యూస్ చేసుకునేవి, ఇవి ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేసుకునేవండి. చాట్ పర్పస్ వాళ్ళు యూస్ చేసుకునే, ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ లో యూస్ చేసుకునే సెక్షన్ అంటది కూడా. స్మాల్ బర్నర్స్ అండి ఇవన్నీ కూడా. ఈ సెక్షన్ అంతా కూడా అండి టీ షాప్ వాళ్ళు వాడుకునే పొయ్యిలండి. దీంట్లో సింగిల్ బర్నర్ ఉంటుంది, డబుల్ బర్నర్ ఉంటుంది, 4 బర్నర్ కూడా చేసేవచ్చు. ఫ్లేవర్ టైప్ లో కాబట్టి ఫ్లేవర్ తగ్గట్టుగా మనం యూస్ చేసుకోవచ్చు. 4 బర్నర్ ఉంటుంది కూడా అండి దీంట్లో కూడా. దీనికి ఫంక్షన్ హాల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి దీనికి. ఈవెంట్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు దీనికి. పావుబాజీ, చాటు, ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ వాళ్ళు వాడుకునే సింగిల్ బర్నర్, డబుల్ బర్నర్ లో కూడా ఉంటాయండి మన దానికి. సెక్షన్ అంతా కూడా అండి కేఫ్ కి సంబంధించినవి అండి ఇవన్నీ కూడా. కేఫ్ కి ఇప్పుడు అంతా కూడా వ్యాఫిల్ మెషిన్స్ యూస్ చేస్తున్నారు దానికి. వ్యాఫిల్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయండి దీనికి. బల్లు ఉంటుంది దీంట్లో, సింగిల్ ఉంటుందండి దీంట్లో. వ్యాఫిల్, బెల్జియం వ్యాఫిల్, హాట్ వ్యాఫిల్, ఆలివ్ వ్యాఫిల్ లో బిగ్ సైజ్ అండి దీనికి అంతా కూడా. ఇది వచ్చేసి బిస్కెట్ వ్యాఫిల్ దీనికి. ఇదంతా కూడా అంతా కూడా శాండ్విచ్ గ్రిల్లర్స్ అండి ఇవన్నీ కూడా. శాండ్విచ్ ఉందండి, గ్యాస్ శాండ్విచ్ అండి. శాండ్విచ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ ఉన్నాయండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రైజెస్ లో కూడా ఉంటాయండి మనకి. ఇవి ఫ్రాంకీస్ చేసుకునే హాట్ ప్లేట్స్ అండి. ఇవి ఫ్రాంకీస్ కి స్వీట్ షాప్ సంబంధించిన బొబ్బట్లు చేసుకోవడానికి కానివ్వండి, అండ్ డిఫరెంట్ మాల్ పూరీస్ అన్నీ కూడా హీట్ చేయడానికి యూస్ చేసే ఎలక్ట్రికల్ హాట్ గ్రిల్ ప్లేట్స్ అండి. ఇవి కూడా చాక్లెట్ ఫౌంటైన్స్ అండి. ఇవి వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ఫంక్షన్ హాల్ పెట్టుకుంటుంటారు, మాల్స్ లో యూస్ చేస్తారు, ఎగ్జిబిషన్ హాల్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాక్లెట్ ఫౌంటైన్ సెక్షన్. అది పాప్కార్న్ మిషన్స్. పాప్కార్న్ మిషన్ లో ఎలక్ట్రికల్ ఉంటుందండి, గ్యాస్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి దీనికి. మీకు కూడా పాప్కార్న్ సెక్షన్ ఇదంతా కూడా దీనికి. ఇవన్నీ పిజ్జా ఓవెన్స్ అండి. ఇవన్నీ పిజ్జా ఓవెన్స్ లో మీకు బేకింగ్ ఓవెన్ దగ్గర నుంచి మీకు ఎలక్ట్రికల్ తందూరి చేసుకునే ఓవెన్స్ కూడా ఉంటాయండి దీనికి. మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా పిజ్జా ఓవెన్ సెక్షన్ ఇదంతా కూడా. ఇదంతా కూడా ఎలక్ట్రికల్ డీప్ ఫ్రైయర్స్ అండి. ఇది ఫ్రోజన్ ఫ్రూట్ ఫ్రై చేసుకోవడానికి కానివ్వండి, సెక్షన్ అంతా కూడా ఫ్రోజన్ ఫ్రూట్స్ ఫ్రై చేసుకునే ఎలక్ట్రికల్ ఫ్రైయర్స్ అండి. ఇవన్నీ కూడా మీకు ఇంట్లో ఇంపోర్టెడ్ ఉంటాయి, ఇండియన్ బ్రాండ్ ఉంటాయండి, లేటెస్ట్ కెపాసిటీని బట్టి కూడా మారుతూ ఉంటాయండి. మీకు గ్యాస్ ఫ్రైయర్స్ కూడా ఉన్నాయండి దీనికి. ఫ్రైడ్ చికెన్ చేసుకోవడానికి గ్యాస్ ఫ్రైయర్స్ మిషన్. ఇవి బ్లెండర్స్ అండి. ఇదంతా కూడా మిల్క్ షేక్ అండ్ మిల్క్ షేక్ యూస్ చేసుకునే బ్లెండర్స్. ఇవి జ్యూస్ షాప్ వాళ్ళు కానీ యూస్ చేసుకోవడానికి దీనికి. అలాగే క్యాండీ మిషన్స్. ఇవి కాటన్ క్యాండీ మిషన్, పీస్ మిఠా మిషన్స్ అండి. గ్యాస్ లో ఉన్నాయి, ఎలక్ట్రికల్ లో ఉన్నాయండి దీనికి. అంతా కూడా బ్లెండర్స్. ఇవి కూడా అండి మిల్క్ బాయిలర్ సెక్షన్ అండి. ఇది మిల్క్ బాయిలర్, కాఫీ డికాషన్ మేకర్స్, టీ డికాషన్ మేకర్స్ అండి. దీంట్లో డిఫరెంట్ సైజెస్, లీటర్స్ కెపాసిటీ, హాట్ వాటర్ చేసుకోవడానికి కూడా బాయిలర్స్ ఉన్నాయండి దీనికి. అన్ని కూడా సెక్షన్ అంతా కూడా దీనికి. ఇది కోల్డ్ జ్యూస్ డిస్పెన్సర్ అండి దీనికి. ఇది డ్రింక్స్ మనకి రొటేట్ అవుతూ ఉంటాయి. ఎగ్జిబిషన్ స్టాల్స్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, బస్ స్టాండ్స్ లో యూస్ చేస్తారు, మల్టీప్లెక్స్ లో యూస్ చేస్తూ ఉంటారండి. ఇదంతా కూడా ఇంట్లో సింగిల్, డబుల్, త్రిబుల్ కూడా ఉంటుందండి దీనికి. ఈ సెక్షన్ అంతా కూడా అండి ట్రాలీస్ అండ్ సెక్షన్స్ అండి. ఈ ట్రాలీస్ వచ్చేసి హోటల్స్, రెస్టారెంట్స్ లో వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు, టెంపుల్స్ లో యూస్ చేస్తూ ఉంటారండి దీనికి. ఇండస్ట్రియల్ క్యాంటీన్స్, వేస్ట్ ప్లేట్ కలెక్షన్ ట్రాలీస్ ఉంటారు దీని. వీటికి ఫుడ్ సర్వింగ్ ట్రాలీస్ కూడా ఉంటాయి దానికి. లగేజ్ ట్రాలీస్ ఉంటాయండి దీనికి. కాకుండా సైజుని బట్టి కూడా మనం మార్చి చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రికేషన్ లో మనకి ఏదైనా సైజ్ ఉందంటే ట్రాలీ దాని తగ్గట్టుగా చేసుకోవచ్చు అండి. ఇదంతా కూడా హౌస్ కీపింగ్ ట్రాలీ, హోటల్స్ పర్పస్ దీనికి యూస్ చేసేదండి దీనికి. ఫంక్షన్ హాల్ లో యూస్ చేసే వేస్ట్ కలెక్షన్ చేసే ట్రాలీ అండి దీనికి. అదే మోడల్ లో సింగిల్ టబ్ లో వస్తుందండి మనకి దానికి. అడ్రస్ వచ్చేసి విజయవాడ ఓల్డ్ ఆటో నగర్ గేట్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. స్వాతి ప్రెస్ ల్యాండ్ మార్క్, దాని పక్కనే మన షాప్, వన్ స్టాప్ షాప్. అని కూడా తందూరి బట్టీస్ అండి. ఇవి తందూరి బట్టి ఐరన్ డ్రమ్ లో యూస్ ఉంటుందండి. క్యాటరింగ్ వాళ్ళు వాడుకునే స్మాల్ సైజ్ తందూరి బట్టి, స్టీల్ లోనే బిగ్ సైజ్ తందూరి బట్టి రౌండ్ షేప్ లో ఉంటుంది మనకి. అలాగే షేప్ వచ్చేసి స్క్వేర్ షేప్ లో కూడా వస్తుందండి మనకి. ఇది డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి దీనికి. మనకి ఇన్ని కూడా తందూరి సెక్షన్. రోటీ, బటర్ నాన్, కబాబ్స్ చేసుకోవడం కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్ లో ఉంటాయి. కస్టమైజేషన్ తగ్గట్టుగా మీకు ఏదైనా సైజ్ ఇచ్చినా కూడా దాని తగ్గట్టుగా చేసి ఇవ్వగలం మనం దానికి.